నమస్తే అర్స్మల్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు అకౌంట్ పాలిటిక్స్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు పెద్దిరెడ్డి గారి విషయంకి వచ్చినట్లయితే ఎవరైతే అధికారులు సర్వే చేయడానికి వెళ్తే వాళ్ళని తిప్పి కొట్టడం వెనక్కి పంపించడం జరిగింది. సో ఓవరాల్ గా పెద్దిరెడ్డి గారి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? అక్కడ పెద్దిరెడ్డి అనేటువంటిది ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పొంగనూరు ఆ ప్రాంతంలో. ఒక రకంగా చెప్పాలంటే పాత చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతాన్ని అతను తన ఆధీనంలో ఉంచుకున్నాడు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే. అక్కడ రాజకీయాలకు అతీతంగా అతనికి మద్దతుగా ఉన్నారు. అంటే ఈవెన్ టీడీపీ అంటే మనకి వస్తున్న వార్తలు జరుగుతున్న చరిత్రను చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం పేరుకే తప్ప మొత్తం అంతా ఏకపక్షం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓకే. దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ దృష్టి పెట్టకపోతే ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయిందండి. తెలుగుదేశం పార్టీ చిత్తూరులో ఎప్పుడు ఘన విజయాలు లేవు. ఈ మొన్న ఎన్నికల్లో తప్ప. మొన్న ఉమ్, ఎన్నికల్లో కూడా తిరుపతి పోయింది, ఒక ఒక అసెంబ్లీలు పోయినాయి. మిగతా చోట్ల అవును. క్లీన్ స్వీప్. నెల్లూరు లాంటి చోట, గుంటూరు, కృష్ణాల్లో క్లీన్ స్వీప్ అయిపోయింది. అవును. అలాంటిది అక్కడ చిత్తూరులో ఇంకా అలా హవా కొనసాగుతుందంటే కారణం ఏంటి, ఎవరిలో లోపం ఉందనేటువంటి ఖచ్చితంగా ఇటువంటి విమర్శల్ని సహృదయంతో హుందాగా స్వీకరించి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోతే టీడీపీకి నష్టం, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఇది సవాల్. ఒక అరాచక శక్తులు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి విసిరిన సవాల్గా భావించాలి అతని వ్యవహార శైలి. అంటే ప్రభుత్వం అధికారం కోల్పోగానే పెదిరెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అక్కడ జరిగిన ఫైళ్ల దహనం జరిగింది. అవును. అతని మీద రెవెన్యూ రికార్డులు అనేక ఆరోపణలు ఉన్నాయి. భూములు ఆక్రమించాడు, అటవీ భూములు ఆక్రమించాడని, ప్రభుత్వ భూములు ఆక్రమించాడని, రోడ్లు వేసుకున్నాడు, దానికి నిర్మాణాలు చేశాడు అటవీ భూముల్లో అనేటువంటివి స్పష్టంగా వార్తా ప్రసార సాధనాలు, పత్రికలు ప్రముఖంగా ప్రచురించినాయి. ఈ 11 నెలల నుంచి అతని మీద ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంది. ఉమ్, అలాగే వాళ్ళ అనుచరు దౌర్జన్యాలు గతంలో అధికారులు ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. వీటిలన్నిటి మీద ప్రభుత్వ చర్యలు ఉన్నా నామమాత్రంగా ఉన్నాయి. ఆ చేసినవి కూడా ప్రముఖంగా రావట్లేదు. అంటే ఇప్పుడు అక్కడ కూడా అసలు అధికారులు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారా సార్, బ్యాక్ డోర్ నుంచి ఏమన్నా? మీరు అక్కడ నిజానికి పెద్దిరెడ్డి తన అఫిడేవిట్ లో దాఖలు చేసిన తన ఆస్తుల వివరాలు ఇవన్నీ తప్పుడుగా ప్రూవ్ అయినాయి. అక్కడ రామచంద్ర యాదవ్ గారు కోర్టుకు వెళ్తే అవన్నీ తప్పుడుగా ప్రూవ్ అయినాయి. అక్కడ అతని సమీప ప్రత్యర్థి చల్లా బాబు, ఆయన ఇంప్లీడ్ అవ్వమని కోర్టు చెప్పింది, సూచన చేసింది. అయినా సరే ఇప్పటి వరకు ఆయన ఆ, దాని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే అతను కానీ ముందుకొచ్చి అఫిడవిట్ లో తను ఇంప్లీడ్ అయ్యి ఉంటే, అఫిడవిట్ వేసి ఉంటే గ్యారంటీగా అనర్హుడు అవుతాడు పెద్దిరెడ్డి. ఆటోమేటిక్ గా చల్లా ఆ బాబు ఎమ్మెల్యే అవుతాడు. మరి ఎందుకని దాన్ని వదిలేసాడు అనేటువంటిది ఒక బ్రహ్మ రహస్యమా, చిదంబర రహస్యమా అనేటువంటిది ఎవరికి అర్థం అవట్లేదు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది చూసుకోవాలి ఓకే. స్పష్టంగా. అది చాలా క్లారిటీగా ఉంది. అందరూ వేరెత్తి చూపే విధంగా ఉంది. అంటే ఎవరైనా సరే ఈ ప్రశ్న ఎవరైనా వేస్తే దీనికి సమాధానం అట్లా అటువైపు నుంచి రావట్లా. ఓకే. గోడను అడిగినట్టే ఉంటుంది. ఇది ఓకే. స్పష్టం చాలా. ఇది వాళ్ళు దాన్ని సవరించుకోవాలి. ఇంకా ఇది కాదు, తేడా ఏం లేదు, పెద్దిరెడ్డి మీద మేము చర్యలు తీసుకుంటాం అనేటువంటిది స్పష్టంగా కనిపించాలి. ఎందుకంటే హుటాహుటిన మదనపల్లిలో ఫైల్ దగ్ధమైనప్పుడు ఆ చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో ఉన్న సిసోడి గారు దీనికి సంబంధించి హెలికాప్టర్ తోటి వెళ్ళిపోయాడు. హెలికాప్టర్ వేసుకెళ్ళిపోయాడు అక్కడికి ఓకే. హుటాహుటిన. అంత స్పీడ్ గా తర్వాత చర్యలు లేవు. నిన్న మొన్న ఓకే. ఒక పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు అన్నవాడు అరెస్ట్ అయ్యాడు, అంటే చానాల తర్వాత. అవును. ఇదంతా కూడా చూస్తుంటే అసలు ఏంట్రా, ఏం జరుగుతుంది అని. ఎన్నాటికన్నా ముఖ్యంగా టీడీపీ శ్రేణుల నైతిక బలం తగ్గుతుందండి. ఆత్మస్థైర్యం దెబ్బతింటది, మనోధైర్యం సడలిపోద్ది. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళంతా యుద్ధం చేశారు. చల్లబాబు జైలుకి వెళ్ళాడు, దాదాపు 300-400 మంది జైలుకి వెళ్ళారు పొంగనూరు గొడవలప్పుడు. చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారు, ఆయన అసలు అడుగు పెట్టనివ్వలేదు. రాళ్లదాడి చేశారు పొంగనూరులోను, అంగళ్ళలోను. అసలు ఆ ఏరియా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని, ఆ రెండు నియోజకవర్గాల్లో పొంగనూరు, ఆ పక్కనే తమ్మలపల్లి, ఆ రెండు అవును. నియోజకవర్గాలు అనేటువంటి ప్రత్యేక ప్రాంతంగా
వాళ్ళ సామ్రాజ్యంగా ప్రకటించుకున్నట్టే మనం వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ సొంత సామ్రాజ్యం అనేటువంటిది కనబడతా ఉంది. అవును. దీని మీద తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఈ రెండు వేరు వేరుగా చూసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తన 42 ఏళ్ల 43 ఏళ్ల చరిత్ర, అలాగే కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత కూడా వాళ్ళ క్రియాశూన్యత్వం అనేటువంటి స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. మిగతా విషయాల్లో కూటమి ప్రభుత్వాన్ని మనం విమర్శించలేం, కానీ పెద్దిరెడ్డి విషయంలో వచ్చేటప్పటికి ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి స్పష్టంగా ఆలోచించుకోవాలి. ఇది ఓకే. మేము చెప్పాలి, ప్రభుత్వానికి కొంచెం సూచన చేయాలి మేము. ఎందుకంటే ఓకే. వాళ్ళ బాధ్యత మీద ఎక్కువ ఉంటుంది. దీని మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల, అపనిందల, నిందల అనేటువంటివి వాళ్ళే కడుక్కోవాలి. ఎందుకంటే ఓకే. బురద వేయడానికి ఎవరైనా రెడీగా ఉంటారు, వేస్తారు. ఖచ్చితంగా కడుక్కోవాల్సింది ఎవరైతే ఆరోపణలు మీద పడ్డాయో వాళ్ళే కడుక్కోవాలి. ఈ అవును. ఈ విషయంలో వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సిందే. అవును. ఎందుకంటే నిన్న సర్వే కోసం వెళ్ళిన అధికారుల మీద పెద్దిరెడ్డి అనుచరులు దౌర్జన్యం చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఇంత బలహీనంగా ఉందా యంత్రాంగం, పెద్దిరెడ్డికి పోలీసు యంత్రాంగం భయపడుతుందా, ఒక సామాన్యుడి దగ్గర కూడా ఎంతే మర్యాదగా బతిమాలి వాళ్ళు సర్వే చేస్తారా? ఏకంగా పోలీసులు ఇతరుల వాహనాలు తాళాలు లాక్కోవడం చూసాం. వాళ్ళ తాళాలు బళ్ళ తాలూకు కీస్ వీళ్ళు లాక్కోవడం అనేటువంటి నేను స్పష్టంగా చూసాం. ఇది పోనీ ఎవరో ఒకళ్ళ పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లో వచ్చిందో, లేకపోతే అసలు విశ్వసత లేని వార్తా ప్రసార సాధనాల ద్వారా వచ్చింది కాదండి. సాక్షాత్తు ఈనాడులో రాశారు, ఓకే. ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇవి ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్పుకోవచ్చు, మొహమాటం లేదు. జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద యుద్ధం చేసిన పత్రికలు, వార్తా ప్రసార సాధనాలు. ఈనాడైతే ప్రథమ వరుసలో ఉంటుంది ఈ విషయంలో. అవును. అలాంటప్పుడు మరి దానికి ప్రాముఖ్యతనివ్వాలి, ప్రాధాన్యతనివ్వాలి. ఆ అటవీ శాఖ స్పందించాలి, దానికి నేతృత్వం వహిస్తున్న మంత్రివర్గం, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించాలి, పెద్దిరెడ్డిని అన్ని విధాలుగా చక్రబంధంలో ఇరికించాలి, అతన్ని ఓకే. బిహైండ్ ది బాస్ పెట్టాలి. ఎందుకు ఇలా ఓకే. చేస్తాం? ఎందుకంటే పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, అతనేమో సారా కుంభకోణంలో ఉన్నాడు, ఓ ఇసుక కుంభకోణంలో ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో జరిగిన అనేక అరాచకాలకి ఆ లెక్కర్ గురించి మాట్లాడినప్పుడు తెల్లారినోడు మాయం చేసేసారు. ఇది ఆ పాల సేకరణ విషయంలో కూడా పెద్దిరెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. అక్కడ మామిడికాయ మార్కెట్ మీద కూడా వాళ్ళ ప్రభావం ఉంది. ఏ వ్యాపారం చేసినా, మట్టి తోలినా, గాలి వీసినా సరే వాళ్ళకి కప్పం కట్టే పరిస్థితి, వాళ్ళ కనుసన్నల్లో నడాల్సిన పరిస్థితి. మరి ఓకే. చూడటానికి పెద్దిరెడ్డి గారు ఎప్పుడు కూడా దైవ దర్శనం, దైవ భక్తుల్లాగా ఎప్పుడు మాలలోనో లేకపోతే చాలా ప్రశాంతంగా నవ్వుతా కనిపిస్తాడు. మరి దాని వెనక ఇంత క్రూరత్వం, దుర్మార్గం ఉందా ఏంటి అనేటువంటి నిగ్గు తేల్చాలి, ప్రజల ముందు పెట్టాలి. ఈ ఓకే. పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవైనా సరే ప్రభుత్వం కూడా ఆయన మీద దృష్టి పెట్టి మేము నిష్పక్షపాతంగా ఉంటాం, అతని పట్ల మాకు ఉదాసీన వైఖరి కానీ ఉదార వైఖరి కానీ లేదు అనేటువంటిది అర్జెంటుగా నిరూపించుకోవాలి. ఓకే. సార్, కానీ ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఆ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్గు రాజ్యాంగం నడుస్తుంది ఒకటి, మా పైన ఏదో ఒక బురద జల్లే యోచనలో ఈ కూటమి నాయకులు చేస్తున్నారు, కానీ ఏది కూడా ప్రూవ్ చేయని పరిస్థితి అని మిథున్ రెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది. సో దాని పట్ల మీరేమంటారు సార్? మీకు వాళ్ళది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదండి, వాళ్ళంతా బహిరంగంగా దోపిడీ చేస్తారు. దానికి అసలు సాక్ష్యాలు కూడా అవసరం లేదు. ఓకే. వాళ్ళు ఇప్పుడు చాలా మంది దొంగలు చీకట్లోనూ అర్ధరాత్రి అమావాస్య వచ్చి ముహూర్తం పెట్టుకుని చేస్తారు దొంగతనాలు. వీళ్ళు పట్టపగల దోపిడీ కదా, ఎందుకు దీనికి మళ్ళీ ఆధారాలు, సాక్ష్యాలు అవసరం లేదు యాక్చువల్ నిజానికి. కానీ మన ఓకే. చట్టాలు కోరుకుంటాం, కానీ అసలు ఆ పనన్నా చేయాలి కదా. అవును. మీకు ఇందులో రెండు రకాలండి. కొంతమందిని అనుమానం మీద అరెస్ట్ చేసి తర్వాత ఆధారాలు వెతుకుతారు. రెండు ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ పట్టుకుని అరెస్ట్ చేస్తారు. వీళ్ళు కొంచెం హై ప్రొఫైల్ కాబట్టి సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆ విషయంలో వీళ్ళు చాలా ఉదారంగా అన్ని సాక్ష్యాలు విడిచిపెట్టి, ఆధారాలు విడిచిపెట్టి, ఇదిగో మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటే చేసుకుంటారా, మీ దమ్ముంటే చేసుకుంటారా అన్నట్టు నిలబడి ఉన్నారు వాళ్ళు. ఓకే. కాబట్టి ఆ విషయంలో మనం ఏమాత్రం ఈ ప్రభుత్వాన్ని వెనకడిగేసినా ఆయా రాజకీయ పార్టీలకి, ప్రభుత్వానికి, యంత్రాంగానికి చెడ్డ పేరు వస్తుంది. కనీసం ఆ ఓకే. చెడ్డ పేరు మాపుకోవడానికైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఓకే. ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మై పాలిటిక్స్ వచ్చినందుకు.